వడ్డీకే ఇమ్మని చెప్పారు. బ్యాంకు లోను తీర్చుకునేది ఎప్పుడంటే మీ ఎంబీబీఎస్ అయిన 1 సంవత్సరం కూడా టైం ఇస్తారు. 6.5 ఏళ్ల తర్వాత మనం తిరిగి చెల్లింపులు చేయాలి కనుక బ్యాంకులు కూడా మేనేజ్మెంట్ సీట్లకు మనం కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇక బీఎస్సీ నర్సింగ్ కోర్సులు ఉన్నాయి. నర్సింగ్ కళాశాలలు మన దేశంలో ఉండే 22 ఎయిమ్స్లో ఉన్నాయి. ఆ ప్రతి ఎయిమ్స్లో ఉండే నర్సింగ్ కాలేజ్ చాలా ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్నారు. ఇక్కడ చదివితే అమెరికాలోను, గల్ఫ్లోను, జర్మనీలో, జపాన్లో, యూరోప్లో ఉద్యోగం గ్యారంటీ. కనుక ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరాలంటే వాళ్ళు వేరే ప్రవేశ పరీక్ష పెట్టుకుంటున్నారు. బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్ష ఎయిమ్స్లో 22లో జూన్ 1వ తారీఖున పెడుతున్నారు. దానికి దరఖాస్తులు ఎప్పుడు వస్తాయి అంటే నోటిఫికేషను మార్చి ఏప్రిల్ మధ్యలో 20-25 మధ్యలో నోటిఫికేషన్ వస్తుంది. ఎయిమ్స్లో బీఎస్సీ నర్సింగ్ చదవాలనుకునేవారు aimsexams.ac.in అనే వెబ్సైట్లో మీరు సమాచారం పొందొచ్చు. తర్వాత ఇప్పటికీ స్టాఫ్ నర్స్ కోర్సు, జిఎన్ఎం కోర్సు అని 3 ఏళ్ల కోర్సు ఉంది కదా, అది చదివిన వాళ్ళు మళ్ళీ బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చదవాలనుకుంటే దానికి ప్రవేశ పరీక్ష జూన్ 21న జరుగుతుంది. దీన్ని పోస్ట్ బేసిక్ నర్సింగ్ అంటారు. ఇది ఎయిమ్స్లో చదివితే మీకు జాబ్ గ్యారంటీ, భారతదేశంలో జాబ్ గ్యారంటీ. ఎయిమ్స్లో చదివితే ఎయిమ్స్లోనే ఉద్యోగం వస్తుంది. ఇతర దేశాలకు కూడా మీకు ప్రాధాన్యత ఇస్తారు. కనుక ఈ నీట్ పరీక్ష రిజల్ట్ వచ్చిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది చాలా కీలకం. పాపం చాలామంది గ్రామ ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళకి సిగ్నల్స్ రావు. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా ఎక్కడ పేపర్లో కనపడవు, టీవీల్లో కనపడవు. మనం ఎప్పటికప్పుడు మనమే వెబ్సైట్లో వెతుక్కోవాలి. నోటిఫికేషన్లు కానీ ఫలితాలు కానీ సర్వం వెబ్సైట్లకే పరిమితం. మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైటు, తెలంగాణలో అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైట్లు ఉదయము సాయంత్రం మనం చూసుకోవాలి. కనుక పూర్తిగా మనం వెబ్సైట్ల మీద ఆధారపడి ఈ సమాచారం పొందగలం. కానీ వార్తాపత్రికలో వస్తాయి, టీవీల్లో వస్తాయని మాత్రం ఎప్పుడు నమ్ముకోవద్దు. పూర్తి నీటుకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ అంతా కూడా వెబ్సైట్లలోనే సమాచారం వస్తుంది. కనుక మేము ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల్లో చేరండి. మీరు మీ అనుమానాలను నివృత్తి చేయటానికి ప్రతిరోజు ఆదివారము, పండుగలు, సెలవు దినాలతో సహా నేను మీ యొక్క అనుమానాలను నివృత్తి చేయటానికి మీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇప్పుడు ప్రారంభించి ఫిబ్రవరి 8 నుంచి మొదలుపెట్టి డిసెంబర్ నెలాఖరు వరకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు కావలసిన సూచనలు, సలహాలు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులు గత 3 సంవత్సరాలుగా అడ్మిట్ అయి ఉన్నారు. మీకు ఆ కాలేజీలో సీట్ వస్తే ఇప్పటికే అక్కడ చదువుతున్న వారి విద్యార్థుల ఫోన్ నంబర్లు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు మీకు సహకరిస్తారు. అడ్మిషన్ల వ్యవహారంలో కానీ, చేరినప్పుడు మీకు కావలసిన సదుపాయాలు కల్పించడంలో సీనియర్ విద్యార్థులు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళి అక్కడ చదువుతున్నారు. ఆ విధంగా తల్లిదండ్రులకు, ప్రస్తుతం ఈ సంవత్సరం నీట్ రాస్తున్న వారికి, ఏ సీనియర్ విద్యార్థులైతే మా యొక్క జూమ్ మీటింగులు, వాట్సాప్ గ్రూపుల ద్వారా లబ్ధి పొందారో వాళ్ళు మీకు సేవను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ నీట్ పరీక్ష చక్కగా రాయండి, సీట్లు పొందండి. తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు ఎంబీబీఎస్ఆ, ఆయుర్వేదమా, మీకు నచ్చిన మెచ్చిన కోర్సు చదవండి. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అంటే ఏదో తక్కువ చూపొద్దు. ఆ ఢిల్లీలో ఉండే సంస్థల్లో కానీ, మిలిటరీ నర్సింగ్ కాలేజీల్లో కానీ, ఎయిమ్స్లో కానీ నర్సింగ్ కోర్స్ చదివితే బీఎస్సీ నర్సింగ్ కోర్స్
ఎంబీబీఎస్ డాక్టర్ల కంటే ఎక్కువ జీతం, ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని గమనించండి. మీరు ఏ రకమైన అనుమానం ఉన్నా మీరు సాయంత్రం 8 గంటలకి జూమ్ మీటింగ్లో చేరండి. నాతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించే కంటే మీ అనుమానాలు ఏదంటే వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి, లేదా నేను ఇచ్చిన వ్యక్తిగత వాట్సాప్లో జూమ్ లింక్ పంపండి. వాట్సాప్ గ్రూప్ లింక్ పంపమంటే ఆ లింకులు మీకు పంపడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవి గత 3 సంవత్సరాలుగా మేము అనుభవపూర్వకంగా సేకరించిన సమాచారాన్ని, అనుభవాన్ని, గైడెన్స్ కూడా ఈ జూమ్ మీటింగ్ ద్వారా అందించడం జరుగుతుందని గమనించండి. ఆల్ ది బెస్ట్ టు ది స్టూడెంట్స్ అపేరింగ్ ఫర్ ద నీట్ 2025. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఫిబ్రవరి, మార్చిలో దరఖాస్తు చేసుకోండి. 2000, 3000కి వెనుకంజ వేయకుండా ఎన్ని ఎక్కువ రాష్ట్రాల్లో దరఖాస్తు పెట్టుకుంటే మీకు మేలు జరుగుతుందని గమనించండి.